3/8/2024 శనివారం మాదిగల రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మీరయ్య ఆధ్వర్యంలో నర్సరావుపేటలో మన రాజ్యాంగ నిర్మాత డిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు గౌరవనీయులైన ఉంగా సంజయ్ మాదిగ గారు, అలాగే మన రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు పిఎం రమేష్ మాదిగ గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా నర్సరావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ సాధనకై కృషి చేసిన మా సుప్రీంకోర్టుని దేవాలయంగా పూజించుకునే మా సుప్రీంకోర్టు తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకము ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మాదిగల ఉపకులాలు గత 29 సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసము అలుసుబారులైనారు, కేసులు ఇరికించుకున్నారు, రకరకాల ఇబ్బందులు పడి చెట్టనుకోకుండా పుట్టనుకోకుండా కష్టాలు పడి మాదిగల ఉపకులాలు ఎస్సీ వర్గీకరణ కోసం పనిచేస్తుంటే 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 97లో ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు 97లో ఎస్సీ వర్గీకరణ అయితే మాదిగల ఉపకులానికి 22,000 పోస్టులు లభించినాయి. దాన్ని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఉషామోహన్ కమిషన్ పెట్టేసి సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాదిగల ఉపకులాలు అలిపెరగని పోరాటాలు చేస్తే నిన్నగాక మొన్న ఇచ్చిన గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పుకు మేమంతా కట్టుబడి మాకు ఒక సుప్రీంకోర్టు దేవాలయంగా భావించుకుంటూ ఈ వర్గీకరణకు సహకరించిన మన గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే దీనికి సహకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి ఎంఆర్పీఎస్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగనే ఎస్సీ వర్గీకరణ అంశం అనేది సుప్రీంకోర్టు పరిధి అయిపోయింది. ఇక మీదట అతి తక్కువ కాలంలో రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మేము కూటమి మద్దతు ఇచ్చి పార్టీని గెలిపించుకున్నాం మాదిగల ఉపకులాలు. ఎందుకంటే ఖచ్చితంగా మాట ఇస్తే మనం తప్పడు చంద్రబాబు నాయుడు గారు అని మేము గెలిపించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు వర్గీకరణలో మేము జరగబోయే అసెంబ్లీ సమావేశం పార్లమెంట్ సభ పెట్టేసి వర్గీకరణ చేసే దిశగా ఎంతో తొందరగా చేస్తే అంత తొందరగా మాదిగల ఉపకులాలు న్యాయం జరిగిద్దని ఆశిస్తూ మరొకసారి ఎంఆర్పీఎస్ తరపున ప్రధానమంత్రి మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పీఎస్ తరపున మేము ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై మాదిగ, జై మాదిగ. ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక నర్సరావుపేట పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ పాలాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో అణగారిన వర్గాలకు భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ రిజర్వేషన్లో ఏ ఒక్క కులానికి కాదు, షెడ్యూల్ క్యాస్ట్లో ఉండబడే 59 కులాలకు నేను రిజర్వేషన్లు రాస్తున్నానని మహనీయుడు రాజ్యాంగంలో చెప్తే, ఆ రాజ్యాంగం అమలైనాక దేశానికి స్వాతంత్రం వచ్చినాక ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు అనేవి ఏకపక్షపాతంగా అమలవుతున్నాయని రుజువయ్యి దాదాపు 30 ఏళ్ళు మాదిగ ఉపకులాలు ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో త్యాగాలు చేశాం, జైలు జీవితం అనుభవించాం, నా బిడ్డలు చచ్చిపోయిండ్రు, ఎన్నో తగలబెట్టుకున్నాం. కానీ 30 ఏళ్ల పోరాటంలో ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అన్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు మాదిగల బాధ ఆవేదనను గుర్తించి ఇది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండాలని ఆ సూత్రంతో గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీలో ఏబిసిడి వర్గీకరణ ఉండాలని మొన్న తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు వెనుక మాలాంటి వాళ్ళు ఎంతోమంది త్యాగాలు, జైలు జీవితాలు ఉన్నాయి. ఎంఆర్పీఎస్లో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కుటుంబాలు, భార్య, బిడ్డలు వదిలిపెట్టిపోయినటువంటి పరిస్థితులు ఎంతోమంది బిడ్డలకు ఇవాళ ఉన్నారు. కాబట్టి మేము ఏ లక్ష్యం కోసమైతే కేసులు పెట్టుకొని జైలు పాలైనమో ఆ లక్ష్యం సాధించుకున్నాము. మాకు చాలా సంతోషం. కానీ వ్యక్తులుగా మా మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఇప్పుడు కూడా వాయిదాలు తిరుగుతూ ఉన్నాం. దాన్ని గ్రహించాలని, గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే పందాలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు 99లో ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చుకొచ్చాడు ఎస్సీ వర్గీకరణ కోసం, మాదిగల కోసం.
అప్పుడు ఆయన ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు ఆమోదంతో ఆనాడు వర్గీకరణ జరిగింది. 2004 వరకు వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాల్లో చాలా ఉద్యోగాలు వచ్చాయి. 2004లో మాలల్లో ఉండబడే కొంతమంది స్వార్థపరులు గౌరవ సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆనాడు ఇది రాష్ట్రానికి పరిధి కాదు, సుప్రీంకోర్టులో ఉంది, దేశవ్యాప్తంగా జరగాలని ఆనాడు కొట్టివేయడం జరిగింది. 2004లో కొట్టివేస్తే 20 ఏళ్ళు 2024లో తీర్పు వచ్చింది. అంతిమంగా న్యాయమే గెలిచిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఆర్డినెన్స్ తీసుకొచ్చిండో అదే ఆర్డినెన్స్ ఇవాళ అమలైందంటే దేశవ్యాప్తంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మేము మరోసారి పల్నాడు జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే సుప్రీంకోర్టు ఇంప్లిమెంటేషన్ ఉందో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాష్ట్రాలకు అధికారాలని త్వరలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం బట్టి పార్లమెంటుకు పంపాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై జీవన్, జై ప్రమేయ మాదిగ.